ఈరోజు మీ అందరితోని కలవడానికి ఒక అవకాశం కల్పిస్తూ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువు గారు మరి ఇక్కడికి విచ్చేసిన మరి పార్టీ పెద్దలు ఇక్కడికి విచ్చేసిన వారు ముఖ్యంగా ఈరోజు మా సోదరులను పిలుస్తాను. నాకు మా పత్రికా సోదరులు అంటే ఎనలేని అభిమానం. 4th స్టేట్లో ప్రధాన భాగస్వామ్యం మీరు కాబట్టి మా సోదరులు సోదరిమలైన ప్రెస్ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొన్నటి వరకు గతంలో మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ అట్లాగే బొబ్బిలి విజయనగరం పార్లమెంటు మరి మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది గతంలో. మరి ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వంత గడ్డ పుట్టినూరులోని ఈరోజు సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించారని నేనైతే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే, విశాఖపట్నమే, పేరెంట్స్ ఇక్కడే, శ్రీహరిపురం నేను మా పేరెంట్స్ కూడా ఉన్నది. మరి నేను చదువుకున్నా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్స్ అవన్నీ ఇక్కడే చదువుకున్నాను, యూనివర్సిటీలో ఇక్కడే చదువుకున్నాను ఆ స్టడీస్ అంతా. మరి ఈరోజు అలాగే మరి పుట్టినూరు కూడా సర్వీస్ చేసుకోవడానికి, అందులో ప్రధానంగా మన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అభివృద్ధి అయితే మరి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా డెవలప్ అయితేనే ఈ ప్రాంతం వెనుకబడతానం పారద్రోలడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది. దాన్ని నమ్మిన దాన్ని గతంలో కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు మన ప్రాంతానికి ఏదొచ్చినా సరే మా ఉత్తరాంధ్ర, మా విశాఖపట్నం అని మాట్లాడేదాన్ని. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏ అంశాలైనా ఖచ్చితంగా వాటిని ప్రస్తావించేదాన్ని. మరి ఆ దాంట్లో దిశగా ప్రధానమైనది మనకి ఇక్కడ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ఒక పక్కన అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండింటిని కూడా మరి రెండు కళ్ళలాగా చూసుకుంటూ ప్రతి ప్రాంతానికి కావాల్సినవి అన్ని వర్గాల వారికి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్న ప్రభుత్వం చేస్తూ వెళ్తున్నవి. అందులో ప్రధానంగా ఈ ప్రాంతానికి మరి పరిశ్రమల వాడగా పేరొందిన మన ప్రాంతంలో మరి పూర్వం నుంచి అనేక త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని మరి ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆనాడే పార్లమెంట్లోనే దీని మీద ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడి దానికి అవసరమైన దాని సామర్థ్యాన్ని పెంచి ఇవాళ భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ఇస్తున్న స్టీల్ మాది కాబట్టి దాన్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేసి దానికి అవసరమైన కోల్ మైన్స్, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పేసి అని గట్టిగా ప్రశ్నించి వాటి అలొకేషన్ కూడా ఆ సమయంలోని కొంత చేయించుకొని ఆ ఫ్యాక్టరీని నిలబెట్టడానికి నేను ఆ వంతు సహాయ సహకారాలు ఈ ప్రాంత వాసులు నాకు ఇచ్చిన అవకాశంతో మరి ఇక్కడ వారిని కూడా పార్లమెంట్లో వినిపించడానికి ఒక అవకాశం కుదిరిందని మరి ఈరోజు అటువంటి దానికి మరి ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ చేసి చూడాలని ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు మరి చేస్తున్న వాటిని పూర్తిగా ఈవేళ మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత వాసులకి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. దానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అది పబ్లిక్ సెక్టర్ కింద కొనసాగించేందుకు మరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. దానికి అనేకమంత ప్రెషర్ తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొస్తాయి కానీ అటువంటి దాన్ని అంత ఈజీ కాదు. మా సోదరులందరికీ విషయాలన్నీ తెలుసు. అయితే నేను ఇదొక్కటే కాదు, గతంలో మనకి ఇక్కడ తూర్పు నావికదళం చాలా కీలకమైనది. ఒక పక్కన రక్షణ ప్రాంతము, రక్షణకు అనుగుణంగా దానికి అవసరమైన అనేకమైన మరి నిర్మాణాలను తయారు చేయడానికి, ఆ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి కూడా ఇక్కడ కావాల్సిన
పొటెన్షియల్ ఉన్న వెసల్స్ ఇక్కడ ఉన్నాయి, దానికి అవసరమైనవన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అయినప్పటికీ మనకు ఆర్డర్స్ రాక, మనకి లేక, మన షిప్ యార్డ్లో పనిచేస్తున్న కార్మికులకి సరైన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు గతంలో నా దృష్టికి వస్తే నేను పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా అప్పుడున్న వాసన్ గారికి, ఇది షిప్ యార్డ్ మినిస్టర్ గారికి, ఇది గట్టిగా మా ప్రాంత వాసులకి సామర్థ్యం ఉన్న వాటిని ఉన్నప్పటికీ కూడా మాకు ఉత్పత్తులు చేయడానికి, నిర్మాణం చేపట్టడానికి వారికి వర్కింగ్ ఆర్డర్స్ ఇవ్వలేక ఈరోజు వారి జీతాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇమీడియట్గా ఎక్కడికో అంతా సెంట్రలైజ్ చేసి ఇవ్వడం కాదు, డీసెంట్రలైజ్ చేసి మా ప్రాంతానికి ఇవ్వండి అని గట్టిగా మాట్లాడి ఇక్కడ ఆర్డర్స్ కూడా తీసుకొచ్చి వారి సకాలంలోని మళ్ళా మన సామర్థ్యం ఏంటో సత్తా చూపించి ఈవేళ అత్యాధునికమైన నిర్మాణాలు తయారు చేసిన షిప్ను కూడా ఈవేళ రక్షణ శాఖలో తయారు చేసిన ఘనత ఈరోజు రాగలిగిందంటే నేను చాలా సాటిస్ఫాక్షన్గా, నేనైతే తృప్తిగా, నేను నా తాలూకా నా ప్రాంతానికి ఇది సాధించుకోగలిగామనేది తృప్తి అయితే నాకుంది. ఇంకా ఇది దీంతో ఆగడానికి కాదు, దేశంలోనే ఇది కీలకంగా ఉండాలి. ప్రపంచ దేశాల్లోనే విశాఖపట్నం ఏషియాలోనే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. అట్లాంటి దానికి కావాల్సిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు దాన్ని గ్లోబల్ దీంట్లో దృష్టిలో ఇవ్వలే ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతవాసులు ఎక్కడో ఇప్పుడు హైదరాబాద్లో మన పిల్లలు వెళ్ళి, లేకపోతే బెంగళూరులో వెళ్ళి, చెన్నైలో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవసరమయ్యే వాటిని ఆ రోజు ఐఐఎం లాంటి దాన్ని ప్రస్తావించి తీసుకొస్తే ఆ రోజు పెట్టిన వాటిని మొన్న మరి ఇక్కడ ఐఐఎంలో సెంట్రల్ దాంట్లో కూడా కోట్ల రూపాయలతో ఈరోజు తీసుకొచ్చి పెట్టమైంది. ఎప్పటికప్పుడు ఇది ఒక్కటే కాకుండా మనకి భౌగోళికంగా కూడా కోస్టల్ ఏరియా ఉంది. దానికి సంబంధించిన తీర ప్రాంతం అన్నిటి కూడాను ఈరోజు మత్స్యకార నివాసులు కేవలం వారు ఫిషింగ్తోనే, క్యాచింగ్ చేయడంతోనే వారు ఆధారపడి ఉంటాయి ఫ్యామిలీస్. వాళ్ళకి ఎప్పటికప్పుడు వారికి అవసరమైన వాటిని తీర్చడంతో పాటు ప్రత్యేకంగా వారికైతే 2010లోని రైస్ చేసాం. ఎప్పుడు వారు ఆ విధంగా వెళ్ళటం వల్ల అల్ట్రావైలెట్ రేస్ పడి వారికి కళ్ళు ఒక పక్కన, అలాగే చర్మం కూడా అనేక వ్యాధులతో వచ్చి 50 సంవత్సరాలకి ఇంకొక పని చేయలేని వారు. మరి అట్లాంటి పరిస్థితులు వచ్చి వారికి ఇవాళ జీవనోపాధి లేకుండా వారి ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితులు వస్తే వారికి ఆదుకునే నాదులు లేకపోతే ఆ కుటుంబాలు చిన్నభిన్నంగా ఉంటున్నాయని చెప్పేసి పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి ఇవ్వాలని చెప్పేసి గట్టిగా పార్లమెంట్లో ప్రస్తావన తెచ్చి 2010లో రేస్ చేసిన దానికి 2013-14లో దాని ఇంప్లిమెంటేషన్ భారతదేశం మొత్తం ఒక ఎక్కడైతే తీర ప్రాంతం ఉందో వాళ్ళకి ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మరి చేసిన దాంట్లో ప్రధాన భూమిక నేను కూడా పార్లమెంట్లో రేస్ చేసి, కమిటీలో రేస్ చేసి దాన్ని తీసుకురావడానికి, ఇట్లాంటి పాలసీ డెసిషన్స్ కూడా మనం తీసుకురావడానికి కూడా దోహదపడింది. ఇవంతా ఎందుకంటున్నానంటే ఒక అవకాశం ఈరోజు నాకు ఈ ప్రాంతానికి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విశాఖ విజన్ గురించి ఒక డాక్యుమెంటరీని అంతటి కూడా రిలీజ్ చేశారు రీసెంట్లీ. వారు ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎటువంటి పెట్టుబడులతో రావాలన్నా వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పక్కన దానికి అవసరమైన రోడ్వేస్ కానీ, సీవేస్ కానీ, అట్లాగే పోర్ట్ వేస్ కానీ ఇవన్నీ కూడా కల్పించాలి. దానికి అనుగుణంగా ఇవాళ జటీల్ లాంటివి, పోర్టులు లాంటివి, ఫ్రైట్ కారిడార్ని ఏర్పాటు చేయాలి. 6 లైన్ రోడ్స్ లాంటివి మన కనెక్టివిటీ ఉండాలి. పోర్టు నుంచి ఈరోజు 6 లైన్ కనెక్టివిటీ, మరి దానికి సంబంధించినవి ఎక్కడ మనకి భీమిలి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లాంటి వాటిని కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాటి ప్రజలకు అందించాలి. అంతేకాకుండా 6 లైన్ లాంటివి వయా కడప నుంచి బెంగళూరు వరకు మన దగ్గర నుంచి, అట్లాంటి దాన్ని కూడా ఇవాళ తీసుకొని వెళ్ళి మరి కోస్టల్ కారిడార్ని కూడా ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఈరోజు ఫ్రైట్ కారిడార్ని కూడా పెంచాలి. ప్రధానంగా ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా వారు ప్రత్యేక దృష్టితో సాధించడమే కాకుండా ఇక్కడ కావాల్సిన ఇవేళ ఒక మెడికల్ హబ్గా తీసుకొచ్చారు. కేవలం మెడికల్ హబ్గా రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన వాటితో పాటు ఈరోజు అనేకమైన ఆ మెడికల్ హబ్లో అనేకమైనవి ఈరోజు హాస్పిటల్స్, కార్పొరేట్ సెక్టర్ హాస్పిటల్స్ అన్ని ఇక్కడికి వచ్చి వైద్యానికి కేవలం మనదే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న 3-4 రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి దాన్ని వినియోగించుకునే విధంగా ఈరోజు తీర్చిదిద్దారు. అలాగే మెడికల్ కాలేజ్, దానికి అనుగుణంగా అవసరమైన మెడికల్ కాలేజ్ అన్ని తీసుకొచ్చారు. ఉన్న హాస్పిటల్స్ అన్నింటినీ కూడా సంపూర్ణంగా వాటికి 100 బెడ్లు ఉన్నవి ఈరోజు 500 బెడ్స్ వరకు కూడా అప్గ్రేడేషను. ఎక్కడికి కావాలంటే సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్, మరి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఈరోజు మొత్తం
మనకు కావాల్సిన హై లెవెల్ వరకు ఏం కావాలో వాటన్నిటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రత్యేకంగా దృష్టిసారిని తీసుకొచ్చారు. ఇంకా ఇట్లాంటి వాటి మీద పూర్తి సామర్థ్యత తీసుకొచ్చిన దాంతోపాటు ఈరోజు ఐటీ జోన్ కూడా ఈవేళ తీసుకొచ్చి దానికి అవసరమైన మరి ఐటీ జోన్లు కూడా ఈరోజు ఏర్పాటు చేసి సజ్జలు ఏర్పాటు చేసి ఇంకా కొత్త వారిని కూడా కొత్త అవకాశాలు కూడా వచ్చి ఈవేళ ఇప్పటికే సత్యం లాంటివి ఇవన్నీ పెట్టుకొని ఇన్ఫోసిస్ లాంటి వాటి కూడా ముందుకు వచ్చి పెట్టడానికి సిద్ధంగా పెడుతున్నవి అప్గ్రేడేషన్ అవుతున్నాయి. కొత్త వాటి పెట్టడానికి కూడా ఈరోజు వచ్చేందుకు వాటికి కావాల్సినవన్నీ పెట్టున్నాయి. ఇక రైల్వే జోన్ అనేది మనకు ఒక కళ్ళ మిగిలిపోయింది. రైల్వే జోన్ నుంచి గతంలో చాలా పోరాటం చేసాం. మన రైల్వే జోన్ అంటే ఇప్పుడైతే రైల్వే జోన్ గురించి కేవలం మనకి ఆ జోనల్ ఆఫీస్ ఇవ్వడానికి కావాల్సిన వాటిని ఎక్విప్మెంట్ సైట్ వరకు ఇచ్చి దాన్ని తయారు చేయడానికి అన్ని ఫండ్స్ ఇచ్చారు. కానీ నేనైతే పోరాడుతున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైల్వే అసెట్ కింద ఏమున్నాయో వాటిలో ఇక్కడ ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవ్వండి, మాకు స్టీల్ ప్లాంట్ ఉంది, అవసరమైన వాటర్ రిసోర్స్ ఉన్నాయి, అవసరమైన మైనింగ్ ఉన్నాయి, వాటి తయారు చేయడానికి ఇస్తే ఇక్కడ చాలామంది ఉపాధి కలిగించడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ఇవ్వటం వల్ల రెవెన్యూ పెరగడంతో పాటు ఎంతమందికి ఉత్పాదన సామర్థ్యత కూడా మా విశాఖపట్నం ప్లాంట్లువి ఈరోజు ముందుకు తీసుకెళ్ళడానికి అవుతాయి. ఇంకా అత్యంతమైన కీలకమైనది BHPవి పూర్తిగా మూతపడిపోయే పరిస్థితులు వస్తాయి. ఆ రోజు ఆ కమిటీలో ఉండి మరి అప్పుడు కూడా ఆ రోజు వాళ్ళు పోరాడి BHPవిని BHELలోని మధ్య అవడానికి దానికి అవసరమయ్యే దాన్ని పూర్తిగా ఈరోజు సామర్థ్యం పెరిగి మళ్ళీ వేలాది కుటుంబాలు ఈవేళ చక్కగా ఉద్యోగాలు చేసుకొని దాన్ని ఈరోజు ఉన్నతికి తీసుకెళ్లే స్థితికి మరి రాగలిగిందంటే దానిలో కూడా భాగస్వామ్యంగా ఆ రోజు అవ్వగలిగాను. ఈరోజు అలాంటిది మా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి డెవలప్మెంట్తో ముందుకు తీసుకెళ్తున్న విశాఖపట్నాన్ని మహానగరంగా తీర్చిదిద్దాలని మరి ఈ ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబడతానని పూర్తిగా పారద్రోరాలని ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఎంప్లాయ్మెంట్ మీద మరి యూత్కి ప్రత్యేకంగా ఈరోజు ఎంటర్ప్రినర్షిప్ ఇచ్చి ఆ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పెట్టి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఎక్కడికో కాదు మన ప్రాంతంలో ఇవ్వాలంటే ప్రతి ఒక్కరం కూడా స్థానికంగా ఉండి స్థానికంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం వాలంటరీగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా మీ ద్వారా కోరుతున్నాను, ప్రజలందరికీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం మనకి ఆసన్నమైందని చెప్పని మరి ఖచ్చితంగా అటువంటి అవకాశానికి ఈ విశాఖపట్నంలో మీ ద్వారా ప్రజలు మరి ఆశీర్వదిస్తే తప్పకుండా ప్రజల తాలూకా గళాన్ని పార్లమెంట్లో వినిపించి ఈ ప్రాంత సమస్యల్ని తప్పనిసరిగా ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు అనే దాన్ని వీళ్ళకి, ఎందుకంటే గతంలో వెళ్ళినప్పుడు కొత్తగా వెళ్ళినప్పుడు స్టడీ చేయాల్సి వచ్చేది, ముందు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడారో అప్పుడు ఏమి ఇచ్చారో ఏం చేశారని. కానీ దీన్ని 2 టైమ్స్ చేసిన తర్వాత పూర్తిగా అది ఎక్కడ ఉంది, ఇక్కడ సమస్యలు ఏంటి, దాన్ని ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న మరి రాజ్యసభ సభ్యులు లేకపోతే పెద్దలు మళ్ళీ ఇక్కడ రేపు పొద్దున అవకాశం వచ్చిన మరి అందరూ కూడా కలిసి ఈవేళ రాష్ట్ర మంత్రులు అందరూ కలిసి ఈ సమస్యలు స్టేట్ నుంచి సెంట్రల్ నిధులు తీసుకువచ్చి డెవలప్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, UIDSMT లాంటి గ్రాంట్స్ని కూడా మరి ఈవేళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ పట్టణంలోని మరి సుందరీకరణగా చేయాలంటే లోకల్ అర్బన్ లెవెల్ బాడీస్తో ఈరోజు టైఅప్ చేసి ఈవేళ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో ఈ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. అట్లాంటివి టూరిజం డెవలప్మెంట్ అవసరం ఉన్నాయి. ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఒక పక్కన పర్యాటకతో పాటు ఇంకో పక్కన ఉపాధితో పాటు ఈ రాష్ట్ర రెవెన్యూ పెరగడంతో పాటు ఈ ఉత్తరాంధ్ర రాష్ట్రానికి నేను ముందే అన్నాను, ఆర్థికంగా ఇది గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేసే ఒక సెంటర్గా విశాఖపట్నం ఈ రాష్ట్రానికి దిశగా కావాలి. దానికి మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్న మా సహాయ సహకారాలు ప్రత్యేక దృష్టి ఈ ప్రాంతవాసుల మీద ఉన్న ప్రత్యేక దృష్టి రేపు రానున్న రోజుల్లో కూడా పరిపాలన రాజధానిగా తీసుకొస్తామన్న చెప్పి వారు ఇచ్చిన వాగ్దానం మరి అందరూ కూడా వాలంటరీగా మనం వారికి మద్దతు ఇచ్చే అవసరం రేపు రానున్న ఎన్నికల్లో ఉంది. కాబట్టి మీ ద్వారా మరి విశాఖ ప్రజలందరికీ విశాఖ ఆడబడిచిగా నేను మీ ద్వారా వారందరికీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అటువంటి అవకాశం మన పిల్లలకి బంగారు బాట వేయాలి. మన ప్రాంతంలో ఇవన్నీ డెవలప్ అయితేనే మరి మిగిలిన అందరికి కూడాను పూర్తి స్థాయిలోనే ఈరోజు అభివృద్ధి దిశగా విశాఖపట్నం వెళ్తుంది. కాబట్టి ఉత్తరాంధ్ర వెనుకబడతాను
సమూలంగా రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చేయూతనివ్వాలని సని ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇవ్వాలని ప్రత్యేకంగా మరి అందరినీ మీ ద్వారా కోరుకుంటూ రేపు రానున్న రోజుల్లోని ఎంపీగా నాతో పాటు మరి ఎమ్మెల్యేలుగా మరి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో ఈరోజు ఈస్ట్ నుంచి ఎంఈబీ గారు సత్యనారాయణ గారు కానీ, అలాగే సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గారు కానీ, అలాగే వెస్ట్ నుంచి అడార్ ఆనంద్ గారు కానీ, నార్త్ నుంచి కేకే రాజు గారు కానీ, అట్లాగే మరి గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గారు కానీ, భీమిలి నుంచి ముత్యంశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే ఎస్కోట్ నుంచి కడబండి శ్రీనివాస్ గారు కానీ, వారందరూ కూడాను మరి నాతో పాటు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో వారు కూడా మరి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మరి మీ ద్వారా ప్రజలందరికీ కోరుతున్నాను, సేవ చేసి మాటిచ్చి నిలబెట్టుకునే అటువంటి మనుషులకి మనం అండగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా వెళ్తుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పనిసరిగా ఈరోజు మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే తెచ్చుకుంటాము, జగనన్నకే మా ఓటని, పిల్లల చదువు దగ్గర నుంచి వారి ఆరోగ్యం దగ్గర నుంచి వారి ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వారు అలా చెప్తూ వెళ్తూ ఉన్న అటువంటి వారికి ఇది మరి రుణం తీర్చుకునే అవసరం కూడా ఉంది. దయచేసి మరి కళ్ళు ఎన్ని పార్టీలు ఇవాళ పార్టీకి కూటమికి పోటీ కాబట్టి ఇవన్నీ కూటమిలో ఎన్ని పార్టీలు చేరినా ఏకైక పార్టీగా ఉంది ప్రజాపక్షాన్ని నిలబడిన జననేత జగనన్నే విజయము. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు రేపు విశాఖపట్నంలోనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానికి ఎంత గడుసున్న నాయకులైతే ఈరోజు అంత ధైర్యంగా చెప్పగలరంటే ప్రజా మనిషి, ప్రజలతోని ఎప్పుడు కూడా ప్రజా సేవే ఆ ఎజెండా కాబట్టి తప్పనిసరిగా అటువంటి ధైర్యంతో నిండు మనసుతో ప్రజల దీవెనలే తప్పనిసరిగా రేపు ముఖ్యమంత్రిగా మరి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇస్తున్నారని చెప్పిన వారికి హ్యాండ్ చెప్పుకుంటూ తప్పకుండా మీ అందరి ద్వారా మా సోదరులందరూ సోదరిమలందరి ద్వారా మరొక్కసారి విశాఖ ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ వాయిస్ని ఈ ప్రాంత సమస్యని పార్లమెంట్లో గళమిప్పి మళ్ళీ ఇక్కడ సర్వీస్ చేసే భాగ్యాన్ని కల్పించి మరి అంతేకాకుండా మరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారందరికీ మీ దీవెనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి, విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వండి అని చెప్పని మరొక్కసారి అందరికీ మనవి చేసుకుంటున్నాను.